వడివడిగా రైతు భరోసా అట. రైతుల ఖాతాల్లో నిధులు జమ. 2 రోజుల్లో 3 ఎకరాల వరకు నగదు బదిలీ పూర్తయిందట. వచ్చిందా 3 ఎకరాల వరకు? 3 ఎకరాల వరకు వచ్చిందని అంటున్నారు. 9 రోజుల్లో పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక. ఇప్పటి వరకు 4072 కోట్లు ఖాతాల్లో జమ అయినాయట. సాగుకు పెట్టుబడి సమయంలోనే సహాయం. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు వేగంగా రైతుల ఖాతాలకు చేరుతున్నాయి. జూన్ 30వ తేదీన శిల్పకళా వేదికలో ఖరీఫ్ రైతు భరోసా నిధుల విడుదలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా అదే రోజు మొదటి విడతగా 2 ఎకరాల వరకు భూమి కలిగి ఉన్న రైతులకు నిధులు విడుదలైనాయి. ఈ కేటగిరీలో 41,37,000 మంది రైతులుంటే 2,482 కోట్లు విడుదల చేశారు. వ్యవసాయ శాఖ ఇచ్చిన డేటా ప్రకారం ఆర్థిక శాఖ నగదు బదిలీ చేయగా బుధవారం ఉదయానికి రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు చేరుకున్నాయి. రైతుల ఫోన్లకు మెసేజ్లు వచ్చినాయి. బుధవారం 2వ విడతగా 10,68,000 మంది రైతులకు నగదు బదిలీ చేశారు. 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు 1,590 కోట్లు విడుదలైనాయి. దీంతో ఇప్పటి వరకు 54,96,000 మంది రైతులకు చెందిన 67,87,000 ఎకరాలకు 6,000 చొప్పున చెల్లింపులు పూర్తయినాయట. బుధవారం నాటికి 4,072 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇంకా ఆయన వల్లే ఆ గిరిజనుల భూమి 170 భూమి లేపేసిండు కదా, 30 ఎకరాలు. ఎంత పడాలి ఆయనకి? 6 అంటే 30 ఎకరాలు 3 6 18, 1,80,000 పడాలి. ఇప్పుడు ఆయనకి 1,80,000 రూపాయలు పడితే తుమ్మల నాగేశ్వరరావుకి మంది సొమ్ము, జనం సొమ్ము, రక్తం ఎట్లా తినబుద్ధి అవుతుందా? కొంచెం అన్న సిగ్గుండాలి. అక్రమంగా భూమి 170 భూమి నీ ఖాతాలోకి ఎట్లా చేరుతుంది? రైతు బంధు తీసుకుంటున్నావు, ఈ లాస్ట్కి పడుతుంది ఎవరికి? మన తుమ్మల నాగేశ్వరరావుకి. అయితే ప్రభుత్వం ఖరీఫ్ రైతు భరోసా చెల్లింపులను 9 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో కూడా 9 రోజుల్లోనే రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేసింది. ఈసారి కూడా అదే పద్ధతిలో 9 రోజుల్లో పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ చేపట్టింది. సరే, ఖరీఫ్లో 9 రోజుల్లో పూర్తి చేసింది. మరి మొన్న ఎన్ని ఎకరాలకు వేసింది? మరి మొన్న మొత్తం వేయలేదని చెప్పడు. 73,32,000 మంది పట్టాదారులు ఉన్నారట రాష్ట్ర వ్యాప్తంగా. 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదట. ఈ మొత్తానికి ఎకరానికి 6,000 చొప్పున పంపిణీ చేసేందుకు 9,000 కోట్ల నిధులు కావాలి. వీటిని విడతల వారీగా రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో జూన్ 30న మొదటి రోజు 2 ఎకరాల వరకు చెల్లింపులు చేసింది. 2వ విడతలో 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు చెల్లింపులు చేసింది. ఇదే పద్ధతితో రోజుకో ఎకరం చొప్పున పెంచుతూ పోవాలని నిర్ణయించింది. 3వ రోజు 3 నుంచి 4 ఎకరాలకు, 4వ రోజు 4 నుంచి 5 ఎకరాలకు, 5వ రోజు 5 నుంచి 6 ఎకరాలకు, 6వ రోజు 6 నుంచి 7 ఎకరాలకు, 7వ రోజు 7 నుంచి 8 ఎకరాలకు, 8వ రోజు 8 నుంచి 9 ఎకరాలకు నగదు బదిలీ చేసేలా షెడ్యూల్ రూపొందించారు. ఆ తర్వాత చివరి రోజున 10 ఎకరాల నుంచి ఎగువన ఉన్న మొత్తం విస్తీర్ణానికి ఒకే రోజు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమా? చివరి రోజున చేసే ఆ పైన ఉన్న వాళ్ళకి చెల్లింపులు అవసరం అంటారా? సరే, అట్లీస్ట్ 10 ఎకర్స్ కట్ ఆఫ్ పెట్టండి. 10 ఎకర్స్ ఉన్న 5 ఎకరాలకే ఇస్తామని చెప్పండి. ఇంకా ఆ పైన 15, 20, 30 ఎకరాల ఉన్న వాళ్ళకి ఎందుకు? మాయ కాబట్టి. అంటే మాయ అంటే వాళ్ళ లీడర్లై, సెలబ్రిటీలై, వీళ్ళై. YTDA బోర్డ్ ఫిల్డ్ విత్ మహాకూటమి అట. పాత టీడీపీలే ఉన్నారు అంతా. All journalists should file pill in High Court of Telangana for justice to Telangana native public lands. Land belongs to government and Telangana native public. Okay? భూభారతిని మూసీలో కలపాలి. ఈ లీడర్లందరినీ తీసుకొని మూసీలో కలపాలి. టీటీడీలో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పిన ఆల్రెడీ టీటీడీ గురించి. టీటీడీలో ఎందుకు తెలంగాణ వ్యక్తిని పెడుతున్నారు అన్న దాని మీద ఇంతకుముందే చెప్పిన. దానికి ఒక నేపథ్యం ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. అసలు టీటీడీని ఈ టెంపుల్తో ఎట్లా కంపేర్ చేస్తారు బ్రదర్? సరే, టీటీడీ పక్కన పెట్టండి. మిగతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుళ్ళు, ట్రస్ట్లలో తెలంగాణ వాళ్ళని పెడుతున్నారా? సంబంధం లేని విషయాలు మాట్లాడతారు ఎట్లా? దీనికి అది పొంతన ఎక్కడిది? అసలు మీ న్యూస్లో ఈ ఆంధ్ర వ్యాపారుల న్యూస్ పేపర్లు చదువుడు ఎందుకు రఘుబాయ్? బ్యాన్ చేయి. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, తెలంగాణ మీద ఎంత విషయం జిమ్ముతున్నారో అన్నది కూడా చెప్పాలి కదా. చెప్పకపోతే ఎట్లా? ఇంకా చదువుతున్నారు కదా ప్రజల పేపర్లు. జీపీఎఫ్ అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయి? ఇంకా రాలేదా? ఇస్తున్నాం అయిపోయిందని అంటున్నారుగా.
అన్న మిషన్ భగీరథ ఎంప్లాయీస్కి ఫస్ట్ శాలరీస్ రాలేదు అన్న 6 నెలలు అవుతుందట. అబ్బా 6 నెలల నుంచి జీతాలు లేవట వాళ్ళకి. కొంచెం కేసీఆర్ బెటర్ ఉండే. ఈ బెటర్లు ఈ పక్కన పెట్టండి దయచేసి. ఈయన కాదు ఆయన కాదు, అంతా ఉత్తదే ఈ బ్యాచ్. బెటర్ అనేది ఎక్కడుంది బ్రదర్? 10 ఏళ్ళుగా రాష్ట్రం అంతా ఆగమైపోయింది, నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు ఆయనే చక్కగా చేసి ఉంటే రేవంత్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చేటోళ్ళు జనం? ఆయనే చక్కగా చేసి ఉంటే ఈ దారుణాలు ఎందుకు జరిగేవి? 10 ఏళ్ళుగా అద్భుతాలు జరిగినాయా? మీకు పడిందా అన్న రైతు భరోసా? నాకు గుంట భూమి కూడా లేదు రైతు భరోసా పడడానికి. గుంట భూమి కూడా లేదు, మా ఫ్యామిలీకే లేదు భూమి. టీటీడీలో టికెట్స్ కూడా ఇవ్వలేదు అని ఎమ్మెల్యేస్ అడుక్కోవడం ఏంటి? అదే కదా ఇప్పుడు పాయింట్. ఏంటంటే ఆయన ఎవరు జడ్చర్ల ఎమ్మెల్యే, కనీసం తెలంగాణ ఎమ్మెల్యేలు పెట్టిన రిక్వెస్ట్ లెటర్లు కూడా తీసుకుంటలేరని మొన్నటిదాకా గొడవ జరిగింది కదా. మీరేమో అట్లా, మా నాయకులేమో మీకు ఊడిగం చేస్తున్నారు. భూమి లేని వారి పరిస్థితి ఏంటి? కొట్లాడాలా? పవన్ కళ్యాణ్ ల్యాండ్ ఇష్యూ ఏమైంది? ఇప్పుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ ల్యాండ్ ఇష్యూ ఏమైంది అని అంటే, మేము కంప్లైంట్స్ చేసినాము, 30 రోజుల తర్వాత మాత్రమే మనం పిల్లేయగలుగుతాం కోర్టులో. ఎవడు ఏ రాజకీయ పార్టీ వాడు మాట్లాడతలేడు. తెలంగాణ అని చెప్పే బీఆర్ఎస్ మాట్లాడతలేదు, బీజేపీ మాట్లాడతలేదు, కాంగ్రెస్ మాట్లాడతలేదు. సో మనం కోర్టులో పిల్లేయాలంటే 30 డేస్ తర్వాత మాత్రమే వెయ్యాలి. జడ్జి అడుగుతాడు పోగానే, ఇది 30 రోజులు అయిందా కంప్లైంట్ చేసి అని అడుగుతాడు. సో అప్పటిదాకా మనం వేయడానికి వీలు లేదు. తెలంగాణలో తెలంగాణ సోయి ఉన్న వ్యక్తి కొత్త పార్టీ వస్తే సపోర్ట్ చేద్దామని చూస్తున్నా. చూద్దాం, అదే మేము కూడా అదే చూస్తున్నాం. చలో, రైతు బంధు కాదు బోనస్ పెంచి ఇవ్వండి, పండించిన రైతుకు న్యాయం జరుగుతుంది. ఈ మేలో యాసంగిలో కొన్న సన్నవడ్లకు బోనస్ ఇవ్వండి. రైతు ప్రభుత్వం కాదు రాబందుల పాలన. డిఏపి 28 మందు బస్తాల రేట్లు భారీగా పెరిగినాయట. అన్న కేటీఆర్ ఫామ్ హౌస్ పైన కూడా కంప్లైంట్ చేయండి అన్న. రేవంత్ రెడ్డే నేను దాన్ని గోలగొట్టాలని హడావుడి చేసిండు, అయిపోయింది, వెనక్కి వచ్చింది. ఎందుకు వెనక్కి వచ్చిందంటే మిగతా వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఉన్నాయట. ఇది కూడా కొడితే అది కూడా కొట్టాలి, ఇక మీది ఎందుకు వచ్చిన లొల్లిరా అని చెప్పి వెనక్కి వచ్చేసిండు, అయిపోయింది. ఆర్మూర్లో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడే ధైర్యం ఉందా మీకు? అంత ధైర్యాలు ఉన్నాయి. ఎవరో ఒకరి మీద చేయి చేసుకొని కొట్టేటువంటి అధికారం ఎవరికి లేదు. అర్థమైందా మీకు? ఒకవేళ వాడు తప్పు చేస్తే చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోమని చెప్పండి.